చెలో విఎం బంజారా కార్యక్రమం గురించి అనేక మంది నాకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను పీటర్ పుట్ట, FFCA. నా ఫోన్ నెంబర్ 8499944464 8499944464. గత మొన్న జరిగినటువంటి చెలో విఎం బంజారా కార్యక్రమం గురించి అనేక మంది నాకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, ఏమైందన్నా ఏంటి, తర్వాత సమాచారం తెలియచేయలేదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అయితే చాలా సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమం జరిగిందని నేను చెప్తూ ఉన్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఆ సేవకుడిని తీసుకొని విఎం బంజారా వెళ్ళాము. దానికి ముందుగానే విఎం బంజారా నుంచి ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో, అలాగే అక్కడ గ్రామ కట్టుబాట్లు వేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సమైక్యంగా ముందుకొచ్చి ఈ జరిగిన సందర్భానికి సంబంధించి వారు కొన్ని విషయాలని నాతో మాట్లాడటం జరిగింది. అలాగే దూరాల నుంచి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా నాతో మాట్లాడటం జరిగిన తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, చలో విఎం బంజారా కార్యక్రమాన్ని బలోపేతం చేద్దాము, ఈ కార్యక్రమానికి సంబంధించి సేవకుడికి ప్రొటెక్షన్ కావాలి, ఆ సేవకుడు అక్కడ పరిచర్య చేయాలనే ఉద్దేశంతో విఎం బంజారా వెళ్ళటం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసు వారు అటువైపు పెద్దల్ని, అలాగే క్రైస్తవ పెద్దల్ని, ఆ సేవకుడిని, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫెలోషిప్ పెద్దల్ని ఆహ్వానించి కూర్చోబెట్టి వారికి కౌన్సిలింగ్ చేసి ఇటువంటి పరిస్థితులు మరలా రిపీట్ కావద్దు అని చెప్పిన తర్వాత వారు కూడా వచ్చి జరిగిన విషయాన్ని మరలా క్రైస్తవ పెద్దలైనటువంటి క్రైస్తవ నాయకులందరితో వారి యొక్క సంభాషణను పంచుకున్నారు. అయ్యా, వీడియోల ద్వారా మాట్లాడింది మేమైతే కాదు, మా గ్రామానికి సంబంధించిన వారైతే కాదు, ఎక్కడెక్కడి నుంచో కులానికి సంబంధించినటువంటి పెద్దలు కొన్ని వీడియోస్ని దూర ప్రాంతాల నుంచి మాట్లాడారు, మా గ్రామంలో జరిగినటువంటి విషయం కాదు. అలాగే మీకు ఫోన్ కాల్స్ చేసి మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా మా గ్రామానికి సంబంధించిన వారు కాదు. ఒకవేళ మీరు ఫోన్ నెంబర్స్ ఇస్తే మా గ్రామానికి సంబంధించిన పెద్దలు ఎవరైనా ఉంటే కనుక వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ సేవకుడికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో కొన్ని అవగాహన రాహిత్యం వల్ల జరిగినటువంటి కొన్ని విషయాలు, అలాగే గ్రామ పెద్దలమైనటువంటి మేమందరం కూడా దీనికి బాధ్యత వహిస్తూ ఈ విషయంపై మేము నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉన్నాము. ఆ సేవకుడి ఎడ్ల, ఆ ఫాస్టర్ గారి ఎడ్ల జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రామం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆ 40,000 రూపాయలు రిటర్న్ ఇచ్చేస్తున్నాము. అలాగే ఆ ఫాస్టర్ గారి విషయంలో జరిగినటువంటి దానికి సంబంధించి ఎటువంటి అక్కడ ప్రమాదం జరగలేదు కాబట్టి దానికి సంబంధించి మేము కూడా క్షమాపణ చెప్తున్నాము, మా మాటలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి పెద్దలైనటువంటి వారు పెద్దరికంగానే వ్యవహరించారు. ఈ విషయంపై మనం కూడా ఆ అమ్మాయికి ఏదన్నా జరిగితే, పాస్టర్ గారికి ఏదన్నా జరిగితే అనే ఆలోచన కంటే కూడా ఏమీ జరగలేదు కాబట్టి దాని మీద మనం కూడా సరైనటువంటి ఆలోచన, పోలీసు వారు కూడా చాలా చక్కగా సమయస్ఫూర్తితో మాట్లాడి కౌన్సిలింగ్ చేశారు. మన ఉద్దేశం కూడా ఏంటి అని అంటే, అవతల వ్యక్తి పనిష్మెంట్ అనుభవించాలి, లేకపోతే అవతల వ్యక్తిని ఏదైనా చేసేయాలి అనే ఉద్దేశం కంటే కూడా అక్కడ అల్టిమేట్గా అతనికి జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టం పూడ్చబడాలి. రెండవది, అల్టిమేట్గా అక్కడ పరిచర్య ఏదైతే ఆటంకపరచబడిందో పరిచర్య పునర్నిర్మాణం జరగాలి అక్కడ అనే ఉద్దేశమే మంది. కానీ కక్షపూరితమైనటువంటి వాతావరణమే కాదే. క్రైస్తవుడికి ఎక్కడైతే అన్యాయం జరిగిందో మరలా న్యాయం జరగాలి.
అంతేకాని కక్షపూరిత నిర్ణయం కాదు. కాబట్టి ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలలో అనేక కార్యక్రమాలు చట్టపరంగా వెళ్ళినవి ఉన్నాయి. అలాగే పెద్దల సమక్షంలో మనము కొన్ని విషయాలని మాట్లాడి కౌన్సిలింగ్ చేసి దాన్ని మరలా సమాధానకరమైన వాతావరణంలో చక్కటి ఆలోచన విధానంతో మనం అక్కడ పరిస్థితులన్నింటినీ సమన్వయపరచడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో కూడా దైవజనుడు రమేష్కి న్యాయం జరిగింది. గ్రామం అంతా కూడా ఇతను మా బిడ్డే, ఇక మీదటి ఇటువంటి పరిస్థితులు వాటిల్లవు, ఇటువంటి పరిస్థితులు వాటిల్తే మేమే దానికి జవాబుదారీతనంగా ఉంటాము అని వారు కొన్ని విషయాలని ఒక పేపర్పై వ్రాసి సంతకాలు పెట్టి ఇచ్చారు. కాబట్టి గ్రామస్తులు వ్యవహరించినటువంటి హుందాతనానికి నేను గ్రామ పెద్దలందరికీ కూడా నా 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. జరిగినటువంటి విషయాల్లో మీరేదైనా బాధ కలిగి ఉంటే, క్రైస్తవునికి అన్యాయం జరిగిందనే ఒక విషయంపై మేము స్పందించి కొన్ని విషయాలని ఘాటుగా స్పందించడమే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కక్షలు కోపాలు లేవు సార్. దయచేసి ఒకవేళ మీరు బాధ కలిగి ఉంటే నేను క్రైస్తవ నాయకుడిగా నేను మీ అందరికీ కూడా వందనాలు చెప్తూ ఉన్నానండి. దయచేసి ఈ విషయంపై మీరు కూడా పునరాలోచన చేసి తదుపరి ఎవరైనా సరే అక్కడ జరిగినటువంటి పరిస్థితుల మీద మీరందరూ స్పందించి ఏదైనా మరలా రిపీట్ కాకుండా, అలాగే క్రైస్తవుల ఎడల ఇటువంటి పరిస్థితులు యవన బిడ్డలు లేకపోతే యూత్ ఎవరైతే కాస్త యాక్టివ్గా అగ్రెసివ్గా నిర్ణయాలు తెలియకోకుండా మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కూడా మీరు కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రతిదీ కూడా సూక్ష్మంగా గమనించి ఇటువంటి పరిస్థితులు మరలా తిరిగి జరగకోకుండా చేయాలనేది కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. కొంత అనాగరికమైనటువంటి కార్యక్రమాలని మీ కుల పరిస్థితులను బట్టి మీరు చేస్తే కొన్ని విషయాలు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చట్టం మారింది, పరిస్థితులు మారాయి, నాగరికత వైపు అడుగులు వేస్తూ ఉన్నాం. పరిస్థితుల్ని కాస్త మీరు ఆలోచన చేయండి. ఈ విషయంలో మాకు సహకరించినటువంటి గ్రామ పెద్దలకు, అలాగే యువతకు, అలాగే నాకు ఫోన్లు చేసి ఈ విషయంపై మాట్లాడినటువంటి పెద్దలకు, సమన్వయకర్తలుగా వ్యవహరించినటువంటి పెద్దలకు, అక్కడ గ్రామం నుంచి బయట ప్రాంతాలకు వెళ్ళి వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ నాకు కాల్స్ చేసి ఈ విషయంపై స్పందించినటువంటి ప్రతి పెద్దకు నేను నా 2 చేతులు జోడించి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను, నమస్కారాలు తెలియచేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఒక తప్పు జరిగినప్పుడు వెంటనే అది తప్పు ఒప్ప అనేది ఆలోచన పరంగా తెలుసుకోవటం అనేది అది మనిషి యొక్క నైజం. కాబట్టి ఆ నైజానికి మీరందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని మంచిగా విజయపదం వైపు నడిపించిన మీరందరూ కూడా నిజంగా మీదే విజయం అని చెప్తూ ఉన్నా.